హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమధు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ హెల్దీ అండ్ టేస్టీ చికెన్ రోల్ చేద్దాము. ఈ చికెన్ రోల్ చేయడానికి మనకి ముందుగా ఒక సాస్ కావాలి. సో సాస్ ప్రిపేర్ చేసి పక్కన పెడదాము. దీనికోసం ఒక కప్పు మైనీస్లో పావు కప్పు హాట్ అండ్ స్వీట్ కెచప్ వేసి బాగా మిక్స్ చేసుకుని సాస్ పాట్లో వేసి పక్కన ఉంచుకోండి. ఈ సాస్ ఇన్ కేస్ మీకు ఎక్కువ అయిపోతే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 వీక్ వరకు కూడా మీరు ఎనీ రోల్ ఆర్ శాండ్విచెస్కి యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనము ర్యాప్ చేయడానికి చికెన్ రోల్ పైన యూస్ చేసే ర్యాప్ని హెల్దీగా చేయడం కోసం నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి 3 కప్పులు వేసాను. దీనిలో 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజల పొడి అంటే ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసుకోవాలి. 1 కప్పు ఓట్స్ని మెత్తగా పౌడర్ చేసుకుని ఓట్స్ పౌడర్ని 1 కప్పు వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో ఈ పైన మనం యూస్ చేసే ర్యాప్ ఏదైతే ఉందో చాలా హెల్దీ అండి. మీరు డైట్ చేస్తున్నట్లయితే రెగ్యులర్ చపాతీలా కూడా తీసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అండ్ పిల్లలకి కూడా చాలా మంచిది. నేను దీంట్లో మల్టీగ్రెయిన్ ఆటాతో పాటు 3 కప్పుల ఆటాకి 1 కప్పు ఓట్స్ పౌడర్ అండ్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ యూస్ చేశాను కదా. సో చాలా అంటే చాలా హెల్దీ. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ డోని ఒక 10 నిమిషాలు పక్కన పెడదాము. ఇప్పుడు ఫిల్లింగ్ కోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక పావు కప్పు ఉల్లిపాయ వేసి వేయిస్తున్నాను. ఉల్లిపాయ పెద్దగా వేయించాల్సిన అవసరం లేదండి. సో జస్ట్ ఒక అర నిమిషం లేదా 1 నిమిషం వేయించిన తర్వాత టొమాటోస్ ఒక పావు కప్పు టొమాటోస్ వేసి ఇంకొక నిమిషం వేయిద్దాము. సో ఈ ఆనియన్ అండ్ టొమాటోస్ పెద్దగా మనకి వేగవలసిన అవసరం లేదు. జస్ట్ హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ దగ్గర ఉండి వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో రెడ్ బీన్ పేస్ట్ అప్పటికప్పుడు ఉడికించి వేసుకోవచ్చు, లేదు అంటే క్యాన్డ్ పేస్ట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను రిఫైన్డ్ బీన్ పేస్ట్ క్యాన్డ్ యూజ్ చేస్తున్నాను. ఇది 1 కప్పు వేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర క్యాన్ పేస్ట్ లేదు అంటే రాజ్మా లేదా రెడ్ బీన్స్ని ఓవర్ నైట్ నానబెట్టి మీరు కుక్కర్లో వేసి బాగా ఉడికించుకుంటే మెత్తగా స్మాషీగా ఉడికించి ఆ పేస్ట్ని వేసుకోవాలి. దీనిలో ఒక 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక అర టీ స్పూన్ కారపొడి వేసి కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా వేయించిన ఈ రెడ్ బీన్ పేస్ట్ని పక్కన పెట్టాలి. సో పేస్ట్ మెత్తగా ఉంటుంది కాబట్టి ఆనియన్ అండ్ టొమాటోస్ మనకి చంక్స్ లాగా అక్కడక్కడ తగిలితే బాగుంటుంది. సో అందుకే నేను పెద్దగా ఉల్లిపాయ అండ్ టొమాటోస్ని వేయించలేదు. ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి ఒక ప్లేట్లోకి తీస్తే చల్లారుతూ ఉంటుంది. ఈ లోపల ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి చికెన్ బ్రెస్ట్ పీస్ లేదా థై పీస్ని ఉప్పు పసుపు వేసి ఉడికించుకోండి. సో ఇలా ఉడికించిన ఈ చికెన్ పీసెస్ని బోన్లెస్ చికెన్ పీసెస్ని ఈ ఆయిల్లో వేసి ఒకసారి మిక్స్ చేసి దీనిలో ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇది పెద్దగా వేయించాల్సిన అవసరం లేదండి. చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి జస్ట్ ఒక 2 నిమిషాలు వేయిస్తే ఈ చికెన్ ఫిల్లింగ్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ని పక్కన పెడితే చపాతీని కాల్చుకోవచ్చు. సో ఫైనల్గా మనము ఈ ఫిల్లింగ్ అంతా కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుని మనం ర్యాప్ చేస్తున్నాము అన్నప్పుడు ఈ ఈ చపాతీలాగా పలచగా చేసుకుని వేయించుకుంటే సరిపోతుంది. సో 2 వైపులా కూడా దోరగా మనం చపాతీని రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో కావాలి అంటే ఎక్కువ చీజీగా ఉండాలి అంటే చీజ్ వేసుకోండి. చీజ్ ఆప్షనల్. సో నచ్చితే వేసుకోండి, లేదు అంటే చీజ్ని స్కిప్ చేయొచ్చు. మనం ఎన్ని రోల్స్ చేసుకున్నామో అన్ని చపాతీస్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒకసారి మనం రోల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ చీజ్ పైన నేను ఏదైతే రెడ్ బీన్ పేస్ట్ ఉందో అది కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన లెట్టస్ యాడ్ చేస్తున్నాను. సో లెట్టస్ అనేది మనకి బయట మనం కొనుక్కునే చికెన్ ర్యాప్స్ ఆ టేస్ట్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. క్రంచీగా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనిలో చికెన్ పీసెస్ యాడ్ చేసుకుని పైనుంచి కొంచెం ఈ మైనస్ సాస్ వేసి రోల్ని ప్రిపేర్ చేసుకోవడమే. సో ఇప్పుడు ఈ రోల్ని మనం సిల్వర్ ఫాయిల్తో సర్వ్ చేసేస్తే తినడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్కి పిల్లలకి లంచ్ బాక్స్లో ఇస్తున్నాము అంటే సిల్వర్ ఫాయిల్తో కంప్లీట్గా కవర్ అయ్యేలాగా ర్యాప్ చేసి బాక్స్లో పెడితే సరిపోతుంది. ఈ చికెన్ రోల్ చాలా యమ్మీగా ఉంటుంది. మీరు బయట తినే రోల్ లానే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది చాలా హెల్దీ. సో మీరు డైట్లో ఉన్నా కూడా హ్యాపీగా చికెన్ రోల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ హెల్దీ అండ్ టేస్టీ చికెన్ రోల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.